చేసే కెపాసిటీ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్ ఆల్ అక్రాస్ ది కంట్రీ నో మ్యాటర్ వాట్. కానీ ఈ సినిమాకి మీకు బడ్జెట్ అనుకున్న దానికన్నా బాగా ఎక్కువైంది అయినా స్టిల్ యూ అంటే యాక్చువల్గా టు బి హానెస్ట్ అండి, ఒక చిన్న మార్జినల్గా ఎక్కువే అయిందండి. బట్ మేము ఏంటంటే దీనికి ఆ స్పాన్ ఉంది, ఇప్పుడు ఆ కేరళ వెళ్ళే ఎపిసోడ్ ఉంది, అలా డిఫరెంట్ ప్లేసెస్లో చేసాం, ఆస్ట్రేలియా ఉంది, ఈ అన్నిటి వల్ల కొంచెం డెఫినెట్గా లిటిల్ బిట్ 20% ఎక్కువే అయిందండి. కాకపోతే వీఆర్ ప్రెటీ మచ్ షూర్ ఇవన్నీ రికవర్ అవుతామనే నమ్మకంతో చేసాము. వెంకీ గారు మీరు ఇందాక చెప్తున్నట్టు వెన్నెల కిషోర్ గారి ఎపిసోడ్ ట్రాక్ అయినా ఉంది, ఫైనల్ ట్రాక్ నితిన్ గారి ట్రాక్ రాసుకున్నప్పుడే అనుకున్నారు ఇంకా ఫెయిల్ అవుతుంది, థియేటర్ ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్గా వాళ్ళు. అవునండి, డెఫినెట్గా అనుకున్నానండి. నాకు ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్లు అనుకున్నప్పుడు ఈవెన్ నెరేట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ హీరో కానీ ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ గారు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. సో ఈరోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందరూ వాళ్ళిద్దరిది ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారండి. అసలు చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ మా రిలేటివ్స్లో ఉన్న పిల్లలు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళిద్దరు జాన్స్లో నచ్చాడు అని. సో అది హ్యాపీగా అనిపించింది. డేవిడ్ వార్నర్ రెస్పాన్స్ కూడా బాగుంది, ఆయన ఎంట్రీ అప్పుడు కూడా థియేటర్ మొత్తం ఎరప్ట్ అయింది, ఆయన ఎంట్రీతో అరిచారు, అసలు గట్టిగా అరిచారు. సో నాకు వార్నర్ గారు కూడా